ఎంత వేగంతో ప్రవహించే గంగా నది యమునా నది అయినా ఒక్కసారి బాబాగారి పాదాలు కనపడితే ఇవి కడగకుండా వెళితే మన జీవితానికి అర్థం ఏమిటి అని అక్కడ ఆగిపోతాయి. ఎందుకంటే సజ్జనుడు యోగి గంగానది కంటే కూడా గొప్పవాడు. మనం యోగులం కాలేక సజ్జనులుగా ఉండడానికి కూడా మన కుళ్ళు బుద్ధి అంగీకరించక, మన కుళ్ళు బుద్ధిని మనం వదులుకోవడం ఇష్టం లేక, మన రాగద్వేషాలు మనం మానుకోలేక గంగలో మునుగుదామా, గోదావరిలో మునుగుదామా, యమునా నదిలో మునుగుదామా అని అంటాం తప్పితే గంగానది స్పష్టంగా ఏం చెప్పిందంటే భాగవతంలో నవమ స్కంధంలో నవమ అధ్యాయంలో 4వ శ్లోకంలో చాలా స్పష్టంగా గంగానది చెబుతుంది. అమ్మ, నీలో పాపాత్ములందరూ స్నానం చేసి పాపాలు పోతాయంటున్నారు కదా, మరి నీకు అంటించినట్టే కదా పాపాలన్నీ, వాళ్ళ పాపాలు నువ్వు తీసుకున్నావు కదా, ఈ పాపాలన్నీ నువ్వెలా భరిస్తావమ్మా అని నారద మహర్షి అడిగితే నేనేం తెలివి తక్కువ దాన్ని ఏమిటి, నాలో సజ్జనులు యోగులు సహృదయులు స్నానం చేస్తారు, ఇవన్నీ పట్టుకెళ్ళి వాళ్ళకి అంటిస్తానని చెప్పింది శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇప్పుడు గంగలో ఎవడ మునగాలో నిర్ణయించుకోండి, నేను అందుకే మునగను.